విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. వాన నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎండవేడిమితో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షంతో కాస్త ఉపశమనం లభించినా బయటకు వచ్చేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని కారణంగా కోస్తాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే సూచన చేయడం జరిగింది. అయితే విశాఖలో చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల కూడా వ్యాన్ హోల్స్ ఇప్పటికే చాలా చోట్ల తెరిచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యాయి. అందరూ కూడా శానిటరీ సిబ్బంది పూర్తిగా విశాఖలోని శానిటరీ సిబ్బంది రోడ్డుపై వచ్చి ఎక్కడికక్కడ ఈ ఏదైతే వాటర్ నిల్వ ఉందో అవన్నింటిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే క్యూములోనింబస్ మేఘాలు కూడా విస్తారంగా ఉండడంతో భారీ వర్షం కురుస్తున్నాయి. ప్రయాణికులు ఎవరు కూడా అలాగే స్థానికులు కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికీ కూడా ఈ క్యూములోనింబస్ మేఘాలు దీనికి తోడవడం, అలాగే వాతావరణం ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, సాక్షి టీవీ, విశాఖపట్నం.